హాయ్ హలో నమస్తే భారత్ బాధ్యత ఛానల్ కు స్వాగతం అండి. ఆస్ట్రేలియాలో బంధన్ బీచ్ లో పాకిస్తాన్ కి చెందిన టెర్రరిస్టులు ఫాదర్ అండ్ సన్ చేసిన టెర్రర్ అటాక్ ఏదైతే ఉందో అది అందరినీ దేశవ్యాప్తంగా అందరినీ భయాందోళనకు గురి చేస్తూ ఉంది. పాకిస్తాన్ అనేది ద గ్లోబల్ మదర్ ల్యాండ్ ఆఫ్ టెర్రరిజం గా పేరు పొందుతూ ఉంది. ఎందుకంటే ఎక్కడ చూసుకున్నా టెర్రరిజం జరిగింది, మనుషులను చంపేస్తున్నారు. ఆ బంధన్ బీచ్ లో జ్యూస్ వర్గానికి చెందిన వారంతా అక్కడ ఉన్నారు. వాళ్ళు సమ్ కల్చరల్ ఈవెంట్ చేసుకుంటున్నారు. అక్కడికి వెళ్ళి చిన్న పిల్లలను దారుణంగా చంపారు, అతి దారుణంగా చంపేశారు, షూట్ చేసి. అక్కడ ప్రతి ఒక్కరు కూడా భయపడాల్సిన పరిస్థితి. ఏ అయితే దేశాలు వాళ్ళకి ఆశ్రయం ఇచ్చాయో, ఆస్ట్రేలియా, యుఎస్, జర్మనీ కంట్రీస్ వెల్కమ్ వెల్కమ్ అన్నాయో, అదే దేశాలలో ఉండే ప్రజల్ని తుక్కు తుక్కుగా చంపేస్తున్నారు ఇప్పుడు పాకిస్తాన్ లో. మనం చూసుకోవచ్చు, అల్ ఖైదా ఇటువంటి గ్యాంగ్స్ అన్ని కూడా పాకిస్తాన్ని ఏ మూల కారణం. పాకిస్తాన్ లో టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్నారు. పాకిస్తాన్ లో టెర్రరిజం అనేది పెంచి పోషిస్తూ వస్తున్నారు. సిడ్నీలో 15 మందిని బందెన్ బీచ్ లో ఇప్పటికే చంపేయడం జరిగింది. ఆ ఫాదర్ అండ్ సన్, అందులో ఎక్కువ మంది చిన్నపిల్లలే ఉన్నట్టు తెలుస్తుంది. తల్లిదండ్రులు చిన్నపిల్లల మీద పనుకున్నారు వాళ్ళని చంపేస్తుంటే, అయినా కూడా తల్లిదండ్రులను పిల్లలను అతి దారుణంగా కిరాతకంగా చంపేయడం అయితే జరిగింది. తండ్రి కొడుకుల పేర్లు కూడా ఈ రోజు బయటికి తేడం జరిగింది. ఆస్ట్రేలియా మీడియా 50 ఏళ్ళు సజిత్ అక్రమ్ గా తెలుస్తుంది. తన కొడుకు 24 ఏళ్ల వయసు ఉంది. తన నవీద్ అక్రమ్. ఈ అబ్బాయి కూడా, ఈ 24 ఇయర్స్ అబ్బాయి కూడా అక్కడ ఫ్రూట్స్ అమ్ముకుంటూ నటిస్తూ ఈ రోజు దారుణంగా అతి కిరాతకంగా ఈ ఫైరింగ్ అనేది చేయడం జరిగింది. వీళ్ళంతా వెల్ ట్రైన్డ్ అని కూడా తెలుస్తుంది. తండ్రి కొడుకు కూడా ఇప్పుడు క్లియర్ కట్ గా ఫుటేజ్ లో మనం చూసినట్లయితే వాళ్ళిద్దరు కూడా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ వేసుకున్నారు. అవి కూడా పాకిస్తాన్ కి చెందిన జాకెట్స్ వేసుకోవడం కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. వీళ్ళు కంప్లీట్ గా ట్రైన్డ్ ఫర్ ఐఎస్ఐ ఉగ్రవాదులుగా తెలుస్తూ ఉంది. వీళ్ళు అక్కడ ట్రైన్ అయినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఆ తల్లిదండ్రులు వాళ్ళ రూట్స్ అన్ని కూడా పాకిస్తాన్ నుంచి వచ్చినట్టే తెలుస్తుంది. గతంలో జరిగిన న్యూయార్క్ ఇన్సిడెంట్ కానివ్వండి, ముంబై ఇన్సిడెంట్ కానివ్వండి, గతంలో ముంబై మనం చూసుకోవచ్చు 26/11 ఇన్సిడెంట్స్ ఏదైతే తాజ్ హోటల్ అటాక్ ఏదైతే ఉందో అక్కడ కూడా వాళ్ళు పాకిస్తానీలు అని మనం క్లియర్ కట్ గా ప్రూఫ్స్ తో సహా చెప్పినా కూడా వాళ్ళు డిఫెండ్ చేసుకోవడం జరిగింది. పాకిస్తాన్ కాదు, సయ్యద్ ఖజాబ్ అనేవాడు నాట్ అవర్ మ్యాన్ అని చెప్పుకోవడం జరిగింది. అక్కడ కూడా మనం ప్రూఫ్స్ తో సహా వాళ్ళు వేసుకునే జాకెట్స్ కానీ, వాళ్ళు ఎక్కడి నుంచి వాళ్ళు వాడినే గన్స్ కూడా మనం చూసుకోవచ్చు. అవి కూడా కంప్లీట్ గా పాకిస్తాన్ టివి. వాళ్ళ సిటిజన్షిప్ కూడా పాకిస్తాన్ లో ఉన్నట్టు. ముంబై అటాక్ లో ఎవరైతే పాల్గొన్నారో యువకులు, వాళ్ళందరినీ కూడా క్లియర్ కట్ గా ప్రూవ్ చేయడం జరిగింది. ఈ రోజు మనం చూసుకోవచ్చు, ఆస్ట్రేలియాలో ఇంత ఘోరంగా వాళ్ళు విచ్చలవిడిగా చంపేసి పడేసి వెళ్ళిపోయారు. ఇప్పటికే 27 మంది వరకు హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. వాళ్ళ పరిస్థితి కూడా చాలా క్రిటికల్ గా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. కానీ మనం చూసుకోవచ్చు, పాకిస్తాన్ ని ఇలానే వదిలేస్తూ వెళ్తే వాళ్ళ ఆర్మీ అంతా కూడా ట్రైన్ చేస్తుంది మనుషుల్ని టెర్రరిజం వైపు. పాకిస్తాన్ వాళ్ళు ఇప్పుడు గతంలో జరిగిన ఆపరేషన్ సింధూర్ కు ముందు వాళ్ళు మీరు ఏంటి హిందువా కాదా అని చెక్ చేసుకొని పెహల్గామ్ లో ఎలా చంపారో, ఇప్పుడు జ్యూస్ కూడా వాళ్ళను వాళ్ళ ఏదైతే దేవునికి పూజ చేసుకుంటారో ఆ బీచ్ లో వాళ్ళైతే ఏదైతే ట్రెడిషన్ ఫాలో చేస్తారో వాళ్ళని టార్గెటెడ్ గా చేసి ఈ రోజు చంపడం అయితే జరిగింది. ఆస్ట్రేలియా వాళ్ళు గతంలో ఎటువంటి మీడియా ప్రచారంలో కూడా మనకు జరిగిన పెహల్గామ్ అటాక్ లో నోరు పెదపలేదు. అదే ఇన్సిడెంట్ వాళ్ళకి జరిగే లోపల ఇప్పుడు బయటికి వచ్చి మాట్లాడడం అనేది జరుగుతూ ఉంది. ఇటువంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ స్టే ట్యూన్ మై ఛానల్. ధన్యవాదాలు.